సమస్యల మీద చర్చ చేసుడు తక్కువ, వాటిగా బొబ్బ చేసుడు ఎక్కువ. చెప్తే ఇనరు, గిచ్చితే ఏడుస్తారు. మన లీడర్ సాబులు ఏ మీటింగులు పెట్టుకున్నా ఇగో గిట్లనే ఉంటది. మీరు చెప్పేది మేమెందుకు ఇనాలే అనుకుంటారో ఎట్లనో తెలియదు గాని అసలు ముచ్చట ఇడిచిపెట్టి కోసరు ముచ్చట మీదనే పొట్టు పొట్టు లొల్లిలు చేస్తుంటారు. ఇగో ఈసారి పార్లమెంటు మీటింగ్ల కథనే జూర్ రాదుండ్రి ఎట్లా నడిచిందో. నిత్యవో లొల్లి పూటకో పంచాది అన్నట్టు 19 రోజులు మీటింగులు నడిస్తే ఏనాడు ఆయమన్న ముచ్చట నడవలేదు. ఆగమాగం బొబ్బ వానకాలం పార్లమెంటు మీటింగులలో ఈసారి తొలత సంజయ్ లొల్లి నడిచింది. పబ్లిక్ సమస్యలేమో గాని సార్ల నడుమ పంచాదులే సరిపోయినాయి. ఒక్క పేపర్ లీకుల మీద లొల్లి తప్ప ఇంకో ముచ్చటనే నడవలేదంటే మీటింగు చాలా అయిందంటే చాలు 2 దిక్కులోలు పంచాది పెట్టుకునుడు, ముచ్చట బాంధు పెట్టుకొని బయటకు వచ్చుడు. 19 రోజులకి ఇదే నడిచింది. స్పీకర్ సార్ ఎన్ని మాటలు చెప్పినా లీడర్ సాబులు ఇంటేనా? ఓ దిక్కు జంతర్ మంతర్ కాడ యూత్ పొలగాళ్ళ మీద లాఠీలు ఎత్తుమన్నది ఎవరో చెప్పాలి, సెంటర్ హోం మంత్రి మాఫీ చేయమని అడగాలి అని చెయ్యి పార్టీ వాళ్ళు, మాట్లాడదాం రాండ్రి కూసుందామని పువ్వు పార్టీ వాళ్ళు. ఎటు ముచ్చట ముంగట పడలేదు. పబ్లిక్ కష్టాలు ఆపతులు ఎటుపోయినాయో జాడ పత్తకే లేవు. ఆఖరి రోజు మీటింగులన్నీ ఒడిచినాక కూడా లీడర్లు బయటకు వచ్చి పంచాదే పెట్టుకుండ్రు. మరిగా సార్లను ఓట్లేసి గెలిపించి ఏం లాభమో ఏమో అని సోషల్ మీడియాలో కామెంట్లు రాస్తున్నారు జనాలు. పార్లమెంటు మీటింగులు పెడితే కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి, చిన్న ముచ్చట కాదు. ఒక్కరోజు 6 గంటలు మీటింగ్ నడిపిస్తే 9 కోట్లు ఖర్చు అవుతాయట. అంటే గంటకు 1.5 కోటి, నిమిషానికి 2.5 లక్షలు ఖర్చు అవుతున్నాయి. 19 రోజులు మీటింగులు నడిస్తే 170 కోట్లు ఖర్చు అయినట్టే. అన్ని పబ్లిక్ పైసలే, కానీ ఏం ఫాయిదా? పబ్లిక్ సమస్యలు పక్కకు పెట్టి సార్లు ఎంతసేపు లాడాయి పెట్టుకుంటాండ్రు. ఇట్లయితే మనం బాగుపడ్డట్టే అని పబ్లిక్ మస్తు నారాజు అవుతుండ్రు ఇప్పుడు.